దివ్యవాణి ప్రేక్షకులకు దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం యేసు ప్రభు ప్రబోధం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 17వ వచనం వరకు. మరి యేసు ప్రభు ఏమి ప్రబోధన చేశారో మనం ధ్యానించుకుందాం. ప్రభువు 40 రోజుల పాటు ఉపవాసంతో ప్రార్థనలతో గడిపిన పిదప అక్కడ మరి సైతాను శోధించింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఈ శోధనలకు గురి చేసినా కూడా ప్రభువు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దానిని జయించారు. జయించిన తర్వాత సైతాను వెళ్ళిపోగా దేవదూతలు వచ్చి ప్రభువుకి పరిచర్యలు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి యేసు ప్రభువు యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయకు వెళ్ళారట. గలిలయ సీమకు వెళ్ళారు. ఆయన నజరేతును వీడి జెబూలూను, నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు అనేది ఈ వాక్యంలో మనం వింటున్నాం. అప్పటి వరకు ఆయన నజరేతులో ఉన్నారు, కానీ ఆయన శోధింపబడిన తర్వాత చెరసాలలో యోహాను బంధింపబడ్డారు అనే మాట విన్నారు. విని అక్కడ నుంచి ఆయన నజరేతు నుండి గలిలయ సీమకు వచ్చినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో చూస్తే హేరోదు మరి యోహానును ఎందుకు చెరసాలలో బంధించారనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోహాను గారిని ఎందుకు చెరసాలలో బంధించారు? ఆయన ఏ మాట అయినా దేవుని సందేశాన్ని ఏ మనుషులకు భయపడకుండా నిరాటంకంగా చక్కగా ముఖాన్ని చెప్పేసేవాళ్ళు కదా. మరి ఆయన బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా అందరికీ చెప్పారు, చూడండి తూర్పారబట్టడానికి చేట సిద్ధంగా ఉన్నది, సహా చెట్టును పెకలించటానికి ఆ గొడ్డలి చెట్టు మొదటిలోనే సిద్ధంగా పెట్టబడింది అని చెప్పినప్పుడు జనులందరూ భయపడి బాప్తిస్మం తీసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చి మేము ఏం చేయాలి అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ యోహాను గారు హేరోదును కూడా హెచ్చరించారు, మందలించారు. నువ్వు రాజువు కదా, ఇతరులకి మాతృకగా ఉండవలసిన నీవే ఈ చెడ్డ పని చేస్తే ఎలా అని చెప్పి మరి హేరోదును మందలించినప్పుడు హేరోదు యోహాను గారిని చెరసాలలో బంధించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హెరోదియా కారణంగా ఆయన మరి అక్రమ సంబంధం కలిగి ఉన్నప్పుడు మరి యోహాను గారు హేరోదును హెచ్చరించటం మూలంగా యోహానును బంధించి చెరవేయించెను. ఏలయనా ఆమెను నువ్వు ఉంచుకొనుట తగదు అని చెప్తున్నారు. చూడండి, ఖరాఖండిగా ఉన్న మాటని ఆయన చెడుని మరి ఖండించి చెప్పారు కాబట్టి హింసల పాలవుతారు. అందుకే ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి 11, 12 వచనాలలో మనం చూస్తాం, నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు, హింసించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉన్నది, కాబట్టి మీరు ఆనందపడుడు, మహానందపడుడు అని చెప్తున్నారు. కాబట్టి ఎంతోమంది దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించినప్పుడు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఖండించి మరి ప్రజలకి సువార్త బోధించినప్పుడు ఎంతోమందిని ప్రవక్తలని మరి చాలామందిని బంధించి చెరసాలలో వేసి హింసించి చంపివేశారు కూడా. కాబట్టి అలాంటి వాళ్ళకి గొప్ప బహుమానం ఉంది అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఆ యేసు ప్రభు కూడా సువార్త పరిచర్యకు రాకముందు అక్కడికి జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు పరిచర్యలో మరి అక్కడ చాలా ప్రాముఖ్యత వహించిన ప్రాంతం గలిలయ ప్రాంతం అన్నమాట. ఎందుకు అంటే గలిలయ పాలస్తీనాలోని 3 మండలాలలో ఇది ఒకటనమాట. 3 పరగణాలు అంటారు. ఆ పరగణాలలో ఇది ఒకటనమాట గలిలయ ప్రాంతం. ఇక్కడ
ఆ పాలస్తీనాలోని 3 ప్రాముఖ్యమైన పరగణాలు ఏంటి అంటే అవి ఏమనగా యూదయ, మొదటిది యూదయ, రెండవది సమరియా, మూడవది గలిలియా. ఈ 3 అన్నమాట. ఇది హెర్మోను కొండకి ఉత్తరాన మరి ఉన్న ప్రాంతం అన్నమాట. అలాగే ఉత్తరం నుండి దక్షిణానికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. అలాగే తూర్పు నుండి పడమరకి 50 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉందన్నమాట ఈ గలిలియా ప్రాంతం. అలాగే పశ్చిమాన తూర్పు సరిహద్దులు ఏంటి అంటే మధ్యధరా సముద్రం, అలాగే యోర్దాను నది పరిసర ప్రాంతాలు. ఇవి ఆ గలిలియా ప్రాంతానికి సరిహద్దులుగా ఉన్నాయి. గలిలియాలో యూదులు అన్యులు కూడా కలిసి జీవించేవాళ్ళు అనమాట. యెహోషువ కాలంలో యెహోషువ మరి 12 గోత్రాలకి ఈ ప్రాంతాన్ని, కనాను దేశాన్ని పంచి ఇచ్చినప్పుడు మరి ఆ ప్రాంతంలో కనానీయులు చాలా ఎక్కువ మంది జీవించి ఉన్నారట. ఆ గలిలియా ప్రాంతంలో కనానీయులు ఉన్నారు. అందుకే ఆ కనానీయులు అన్యులు, దేవుని ప్రజలు కాదు కదా. కనుకనే అందుకే దీనిని అన్యులుండే గలిలియా ప్రాంతం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనం చూస్తాం 16వ వచనం నుంచి చూస్తే కనుక జెబూలూను, మత్తయి సువార్త 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. జెబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలియా సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలియా సీమ అంటున్నారు. గలిలియాలో కొంత ప్రాంతం, కొన్ని ప్రాంతాలలో అన్యులు కూడా నివసిస్తూ ఉన్నారు. ఈ తావులందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలు దేవుని ప్రజలే కాకుండా చూడండి, జెబూలూను నఫ్తాలి ఈ గోత్రాలకి పంచబడిన ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారే కాకుండా అన్యులు ఉండే ప్రాంతం కూడా కొంత ఉంది. గలిలియాలో అన్యులు నివసించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. కానీ ఈ అన్యులకి ఒక వెలుగుగా ఉండవలసిన ఇజ్రాయేలు ప్రజలు మరి ఇంకా చీకటిలోనే వాళ్ళ అన్యుల ఆచారాలని ఇజ్రాయేలు ప్రజలు పాటిస్తూ వెళ్ళారు. అందుకే దేవుడు ఉగ్రత వారి మీద కూడా వచ్చింది. అంతేకాదు, యేసు ప్రభు ఆ ప్రాంతానికి తన వెలుగుని ప్రసరింపజేయడానికి వచ్చారు అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ తావుల యందు అంధకారమున నివసించు ప్రజలు, పాప కూపంలోనే కూరుకొని పోయి ఉన్న ప్రజల దగ్గరికి మరి గొప్ప వెలుగు వచ్చింది అని చెప్తున్నారు. అందుకే యెషయా ప్రవక్త ఈ ప్రభువుని గురించిన ప్రవచనం ముందుగానే చెప్పారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 1-2 వచనాలలో ఇదే వచనాల్ని మనం చూస్తాం. ఈ ప్రవచనం అక్కడ ముందుగానే చెప్పబడినట్లుగా మనం గమనించగలం. ఈ తావులు అందున్న ప్రజలు అంధకారంలో నివసిస్తున్నారు. అంధకారంలో అంటే చీకటిలో, అంటే చీకటి పనులు చేస్తున్నారు. ఆజ్ఞలకు లోబడలేదు. దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రానికి వారు లోబడలేదు. లోబడకపోగా దేవుని మార్గాలకి, ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. ఈ రోజున నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉందో, మనం ఇంకా అంధకారంలో ఉన్నావేమో. ఈరోజు ఈ వాక్యం అనే వెలుగు నీ దగ్గరికి వచ్చింది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 3-4 వచనాలను మనం చూస్తే అక్కడ చెప్తున్నారు, ఇంకా ప్రజలు అంధకారంలోనే ఉంటున్నారట. ఒకవేళ మేము బోధించు సువార్త, పౌలు గారు అంటున్నారు, ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనా కనుమరుగైనచో అది అంధకారంలో ఉన్న వాళ్ళకే, సైతాను బంధనాలలో ఉన్న వాళ్ళకే. ఎందుకంటే ఇహలోక దైవము చేత వాళ్ళ మనస్సుల అంధకారంలో ఉండటం వల్ల వారు ఈ సువార్త వెలుగుని గ్రహించలేకపోతున్నారని చెప్తున్నారు. ఎందుకంట గ్రహించలేకపోవటమే కాకుండా వాళ్ళు ఇంకా చీకటి పనుల్లోనే ఉన్నారు. ఇహలోక దైవముచే వారి మనస్సులు అంధకారములు చీకటి యందు ఉంచబడుటచే వారు దీనిని విశ్వసించరు అంటున్నారు. దేవుని వాక్యాన్ని విశ్వసించడం లేదు. ఎన్నెన్నో అవాంతరాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధలు అవుతున్నా కూడా దేవుణ్ణి ఆశ్రయించకపోగా, దేవుని మాటకు విధేయత చూపకుండా ఇంకా చీకటి పనుల్లోనే, పాప జీవితంలోనే ఉండిపోతున్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తమపై ప్రకాశించుచున్న వెలుగును వారు చూడకుండానట్లు అతడు చేయును. ఎవరతడు? సైతాను చేస్తున్నాడు. తమపై ప్రకాశిస్తున్న వెలుగు లోపలికి హృదయాల్లోకి వెళ్లకుండా చీకటి కప్పివేస్తుందట. కప్పివేసి ఆ వాక్యం అనే వెలుగులోకి వాళ్ళు
ప్రవేశించలేకపోతున్నారు. కనుకనే దేవుని ప్రతిరూపమైన క్రీస్తు మహిమను గూర్చి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అదే సువార్త నుండి వెలువడు వెలుతురే ఇది అని చెప్తున్నారు. ఆ వెలుతురిని గ్రహించలేకపోతున్నారు. అందుకనే ప్రభువు ఆ చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి ఒక వెలుగుగా వచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు చెప్తున్నారు, లోకమునకు వెలుగును నేనే అంటున్నారు. ప్రభువే. ఎవ్వరు ఈ లోకానికి వచ్చిన ఏ దేవుడని చెప్పబడిన వాళ్ళు ఎవ్వరు ఈ మాట అనలేదు. నేనే లోకానికి వెలుగు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ప్రభు చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము చెప్పారు. పదే చెప్పారు. అయినా కూడా గ్రహించడం లేదు. చాలా తేలికైపోయారు ప్రభు అంటే. ఎందుకంటే ఆయన కరుణామయుడు కదా, దయ చూపించే దేవుడు, కృపతో ఉన్న దేవుడు కాబట్టి లెక్క చేయడం లేదు. కాబట్టి జాగ్రత్త. ఉగ్రత రాక మునుపే చీకటిలో నుండి వెలుతురులోనికి రావాలి. ఆయన వెలుగులోకి, సువార్త వెలుగులోనికి మనం పట్టబడాలి, తీసుకొని రాబడాలి. అన్యులుండే ఈ ప్రాంతంలో కొండలు, వ్యవసాయం సాగు చేసే ప్రాంతం ఇక్కడ ఉండేది, గలిలయ సీమలు. అయితే నజరేతు ప్రాంతంలోనే యేసు ప్రభు తన బాల్యాన్ని అంతా గడిపారు. ఇస్కారియోతు యూదా ఒక్కడు తప్ప మిగిలిన 11 మంది కూడా ఈ శిష్యులు కూడా గలిలయ నివాసులే. యేసు ప్రభు చేసిన 33 అద్భుతాలలో దాదాపుగా 25 అద్భుతాలు గలిలయలోనే జరిగాయట. మొట్టమొదటి అద్భుతం కూడా గలిలయ సీమలోనే కానాపల్లిలో జరిగింది అని చూస్తున్నాం. కఫర్నహూములో మరి గలిలయ పట్టణం ఉన్నది. యేసు ప్రభు సేవా కేంద్రం అదే అన్నమాట కఫర్నహూము కదా. అంటే గలిలయ సీమలో నజరేతు ఉంది, యూదయ సీమలో బెత్లెహేము ఉన్నది అని మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనంలో విన్నాం. ప్రభువు చెప్పిన దాదాపుగా 32 ఉపమానాలు సువార్తల్లో చెప్పారు కదా. ఈ 32 ఉపమానాలలో దాదాపుగా 19 ఉపమానాలు ఆయన గలిలయలోనే ప్రబోధించారు. గలిలయలోనే బోధించినట్టుగా మనం చూస్తాం. ప్రభువు సేవా జీవితంలో గలిలయ ఎంతో ప్రాముఖ్యమైన ప్రదేశంగా విరాజిల్లింది. యేసు ప్రభు పెరిగిన ఊరు నజరేతు కదా. ఇది గలిలయ క్రింది భాగంలో ఉంటుందన్నమాట. నజరేతు జబూలూను సరిహద్దు ప్రాంతం. ఇక్కడ నజరేతులో ఆయన బాల్యం గడిచినా కూడా నజరేతు ప్రజలు ఆయనని అంగీకరించలేదు. ఆయన ఏమంటున్నారు, ప్రభువు తన సువార్తను బోధిస్తూ ఉంటే, అద్భుతాలు జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు అది చూసి నమ్మలేదు. మన మార్కు సువార్త 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూస్తే అక్కడ అంటున్నారు, ఈయన వడ్రంగి కుమారుడు కాదా, మరియమ్మ కొడుకు కాదా, ఈయన అక్కజెల్లెండ్రు అన్నదమ్ముళ్ళు మన మధ్య లేరా అని చెప్పి ఆయనను విశ్వసించలేదు. అందుకే ప్రభు అన్నారు, ప్రవక్త తన సొంత దేశంలో ఘనత పొందలేడు అనుటకి ఇదే రుజువు అనమాట. తన పరిచర్య కఫర్నాంలో జరిగించేందుకు యేసు ప్రభువు నజరేతులో నివసించారు. కఫర్నాం కూడా ఒక పట్టణం. అది అందులో జనాభా అధిక సంఖ్యలో ఉండేవాళ్ళు అనమాట. అనేకులకు సువార్త అందించడానికి యేసు ప్రభువు అక్కడ ఉన్నారు. చాలా అద్భుతాలు కూడా చేశారు. అయినా సరే గలిలయ సముద్ర తీరానికి కఫర్నహూము చాలా సమీపంగా ఉండేది. అయినా సరే అక్కడి ప్రజలు యేసు ప్రభు చేసిన అద్భుతాలను బట్టి కూడా ఆయనని మరి దేవుని కుమారుడుగా, మెస్సయ్యగా గుర్తించలేకపోయారు, విశ్వసించలేకపోయారు. కాబట్టి ప్రభువు కూడా అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయారు. ఆ ప్రజల అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేదు అని చెప్పి కూడా మనకి చెప్తున్నారు. మన మత్తయి సువార్తలోని 13 నుంచి 16 వచనాలలో ఆ ప్రాంతాలలో నివసించే అన్యజనులను వెలిగించడానికి యేసు ప్రభువు అక్కడికి వచ్చారు. ఒక ప్రాంతమని, ఒక దేశమని, లేదా ఒక జాతి అని ఆయనకి ఏమి కూడా మరి విచక్షణ లేదా పక్షపాతం లేదు. కానీ ప్రజలందరూ వెలిగింపబడాలి అనే ఉద్దేశంతోనే అక్కడ యేసు ప్రభువు మరి ఆయన వెలుగుగా వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. మన సాక్ష్యాన్ని బట్టి అన్యులు కూడా ప్రభువుని ఆ వెలుగును అనుసరించే విధంగా ఉండాలి. కానీ మనల్ని బట్టి దేవుణ్ణిని అవమానించే విధంగా, దేవుని నుంచి దూరం అయిపోయే విధంగా మన జీవితాలు, మన బ్రతుకులు ఉండకూడదు. మీరు లోకానికి వెలుగు అని చెప్పారు కదా ప్రభు. మత్తయి
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి 14వ వచనంలో చూస్తున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండజాలదు. ఇంటనున్న వాళ్ళందరికీ వెలుగునివ్వడానికి దీపాన్ని వెలిగించి ఎవరైనా కొంచెం కింద మంచం కింద పెట్టరు కదా. ప్రజలందరూ మీ సత్కార్యాలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించడానికి మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. వెలుగును అంగీకరించాలి. ఆ వెలుగులో నడిచే బిడ్డలు ఇతరులకి వెలుగుని చూపాలి, వెలుగు ప్రజలుగా జీవించాలని ప్రభువు చెప్తున్నారు. పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు కూడా ఇందులో మనం గమనించవచ్చు అన్నమాట. యెషయా పలికిన ప్రవచనం ఈ వచనాల ద్వారా నెరవేరింది. అందుకే మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 20వ వచనం అలాగే 23, 24 వచనాలలో అప్పుడు యేసు తాను అనేక అద్భుతాలు చేసిన పట్టణాలను ఖండింపనారంభించను. ఇక్కడే ఈ పట్టణాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు, అయినా సరే వాళ్ళు విశ్వసించడం లేదు. కాబట్టి ప్రభువే వారిని ఖండిస్తున్నారు. ఏమని? ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు అని చెప్తున్నారు. నీ యందు చేయబడిన అద్భుత కార్యాలు సొదొమ గొమొర్రాలలో జరిగి ఉంటే గనక ఆ ప్రజలు ఎప్పుడో బూడిద జల్లుకొని పశ్చాత్తాపపడి తమ పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసి ఉండేవాళ్లే. కానీ మీ దగ్గర చేసిన అద్భుతాలు ఆ పట్టణాల్లో జరగలేదు. కానీ మీ మధ్యలో జరిగినా కూడా మీరు ఆ అద్భుతాలను చూసి కూడా మీరు నమ్మటం లేదు అని ప్రభువు హెచ్చరిక జారీ చేస్తున్నారు. కాబట్టి యేసు పరలోక భూలోకాలకి రాజే. పరలోక రాజ్యం చేరాలంటే పరలోక రాజును అంగీకరించాలి. మనం ఆయనను ఒక పరలోక రాజుగా అంగీకరించాలి. పాపం నుండి పూర్తిగా వైదొలగాలి. ఈ భూమి అంతా ఒకానొక రోజు పరలోక రాజ్యంగా మారబోతుంది కదా. ఆ పరలోక రాజ్యంలో ఒక భాగం కాబోతుంది. పరలోక రాజ్యంలో దేవుని రాజ్యం అంటే విశ్వాసుల బృందం, ప్రభువు మేఘారూఢుడై వస్తారని విశ్వాసుల నిరీక్షణతో ఉండే విశ్వాసులంతా అక్కడ చేరాలి. కాబట్టి ఈ సంఘానికి ఒక పరలోక ఆశీర్వాదాలు అవసరం. కాబట్టి ఇజ్రాయేలుకి మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలేమో ఇజ్రాయేలుకు అవసరమైంది. కానీ మనకి దేవుని విశ్వసించే విశ్వాసులమైన మనకి పరలోక సంబంధ ఆశీర్వాదాలు కావాలి. కాబట్టి పరలోక ప్రభువుని మనం రక్షకునిగా వెలుగుగా స్వీకరించాలి, అంగీకరించాలి. ఆ వెలుగులో మనం నడిచి ఇతరులను కూడా ఆ వెలుగులోకి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. జబూలూను నఫ్తాలి ప్రాంతాలు చూడు, గలిలియా సరస్సు తీరం, అలాగే యోర్దాను నదికి ఆవలి దిక్కు, ఈ అన్యులు నివసించే గలిలియా సీమ, ఈ తావులంతా కూడా అంధకారం ఉందట, చీకటి పనులున్నాయట, పాపంలోనే ఉన్నారు. నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఇవన్నీ ఈ జీవితాలు మారకపోతే, ఇంకా చీకటి జీవితంలోనే ఉంటే ఎన్ని రోజులు దేవుని ఉగ్రత వస్తుంది, శిక్ష తీర్పుకి గురి అవుతాం. కాబట్టి జాగ్రత్త పడమని ప్రభువే ముందుగా హెచ్చరికలు చేస్తున్నారు, మందలిస్తున్నారు. తెలుసుకోవాలి. కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పారు కదా. ప్రజలు మీ సత్కార్యాలను చూసి పరలోకంలో ఉన్న తండ్రిని మరి వెంబడించాలి, అనుసరించాలి. మీ వెలుగు వాళ్ళ ముందు ప్రకాశింపచేయండి అని చెప్తున్నారు. అందుకే ప్రభువు మరి మన వెలుగు ప్రకాశింపజేయాలంటే మనము ముందుగా హృదయ పరివర్తన చెందాలి అంటున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింపనారంభించాను. హృదయ పరివర్తన చెందాలి. హృదయం అంటే ప్రేమకు గుర్తు. ప్రేమతో ఉండాలి. ఏ ప్రేమ? తాత్కాలికమైన ఈ లోక ప్రేమలు కాదు. ఇవన్నీ శారీరక ప్రేమలు, తాత్కాలికమే, కొన్ని రోజులే. అన్నదమ్ముల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే, భార్య భర్తల ప్రేమ బంధం ఉన్నంత వరకే కదా, తల్లిదండ్రుల ప్రేమ తను ఉన్నంత వరకే. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ దోషాలను లెక్కింపదు, కీడునందు ఆనందింపదు. ఆ ప్రేమ త్యాగంతో కూడినది. ఆ త్యాగం, ప్రేమకి త్యాగం అవసరం. ఆయన ప్రాణం ఇచ్చారు కదా మన కోసం, ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఆ ప్రేమకు మించిన ప్రేమ లేదు. కాబట్టి ఎవడైనా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించితే అట్టివాడు అసత్యవాది అని చెప్తున్నారు. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనంలో. కాబట్టి
ప్రేమ అనేది ఉండాలి. హృదయం ప్రేమతో నింపబడాలి. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా ప్రవక్త కూడా అంటున్నాడు, హృదయమునకున్నంత కపటం దేనికి లేదు, దాని రోగాన్ని ఎవరు కుదర్చలేరు కదా. దేవుడు మాత్రమే నా హృదయాన్ని అవలోకిస్తాడు, పరిశీలిస్తాడు. కాబట్టి హృదయ మార్పిడి జరగాలి. హృదయ మార్పిడి అంటే గుండె ఆపరేషన్ చేసి కాదు, హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి. ఆ నెగటివ్ అంతా తీసివేయాలి, దుష్టత్వం అంతా తీసివేయాలి. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నారు, హృదయం నుండి ఏ దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలమున నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యములు, దూషణలు కలుగుతున్నవి. మనిషిని మలినపరిచేది ఈ లోపల హృదయంలో నుండి వచ్చేదే కానీ బయట నుండి లోపలికి తీసుకునేది ఏది కూడా మలినం చెయ్యదు అంటున్నారు. కాబట్టి హృదయంలో ఉండే ఈ మలినాలు తొలగించుకోవాలి. ప్రభు అందుకే సువార్త ప్రకటన మొట్టమొదటిగా చేసేటప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 15-16 వచనాలలో కూడా చూస్తున్నాం, కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందాలి. ఇది బేసిక్ పాయింట్ అండి. క్రైస్తవ్యానికి ఆలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడికి మొట్టమొదటిగా ఏబిసిడిలో ఆలు ఆల్ఫాబెట్స్ ఎంత అవసరమో ఇక్కడ హృదయ పరివర్తన అనేది కూడా క్రైస్తవ జీవితానికి, ఒక విశ్వాసి జీవితానికి అవసరం అనేది గమనించాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. అందుకే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26లో కూడా ప్రభు అక్కడ హెచ్చరిక చేస్తున్నారు. ఏమనంటే హృదయం మరి మీలో నూతన హృదయాన్ని దయచేస్తాను, నూతన ఆత్మను నేను మీకు ఇస్తాను, మీలో రాతి గుండెను తొలగించుకొని మాంసపు గుండెను మీరు ఏర్పాటు చేసుకోవాలి. మాంసపు గుండె కలిగి ఉండాలి, కరిగిపోయే గుండె ఉండాలి, రాతి గుండెలు బండల్లాగా ఉండిపోకూడదు అని ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని రాజ్యం సమీపించిందంటే హృదయ పరివర్తన చెందాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ వసగే నీతి, శాంతి, సంతోషాలు మనం అనుభవించాలి, ఇతరులకి పంచాలి. అందుకే యోవేలు గ్రంథంలో కూడా ప్రభు అందుకే చెప్పారు, యోవేలు ప్రవక్త ద్వారా మరి ఈ తపస్సు కాలంలో మనకి చెప్పేది ఇదే అన్నమాట. 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు, ఇప్పుడైనను పూర్ణ హృదయముతో మీరు నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా యొద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకోవటం చాలదు, మీ గుండెలు వ్రయ్యలు చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి హృదయ పరివర్తన అంటే బయట చేసే క్రియలే కాదు కానీ లోపల నుండి అసూయ, ద్వేషం, కుట్రలు, కపటాలు ఇవన్నీ కూడా కడిగి వేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, ప్రేమతో నింపుకోవాలి. హృదయ పరివర్తన అంటే ఆ ప్రేమను, దేవుని ప్రేమను మనలో నింపుకొని ఆ ప్రేమను ఇతరులకి పంచాలి. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని చెప్పారు కదా. హృదయం ప్రేమకు గుర్తు కాబట్టి నిజమైన ప్రేమను మనం ఇతరులకి అందించే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే ఈ తపస్సు కాలం సార్థకం అవుతుంది. లేదంటే ఎప్పటిలాగే ఆ హృదయాలు మార్పిడి లేకుండా ఉంటే ఇంకా ఎప్పటిలాగే మన జీవితాలు ఉంటాయేమో. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకొని పరలోక రాజ్య ప్రవేశం చచ్చిపోయాక కాదు, ఇక్కడ బ్రతికుండగానే ఆయన రాజ్య మహిమను మనం అనుభవించాలి అంటే హృదయ పరివర్తన చెందాలి. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్.